ఇంగ్లాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత్ బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో ఇంగ్లాండ్ను చిత్తు చేసి 336 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇది భారత జట్టుకి ఎడ్జ్బాస్టన్లో తొలి టెస్ట్ విజయం. కెప్టెన్ శుభ్మన్ గిల్ నాయకత్వంలో భారత్ అద్భుతంగా రాణించింది. భారత్ మొదటి ఇన్నింగ్స్ హైలైట్స్. మొదటి ఇన్నింగ్స్లో భారత్ దూకుడుగా ఆడింది. శుభ్మన్ గిల్ తన కెరీర్ బెస్ట్ 269 పరుగులు నమోదు చేశాడు. రవీంద్ర జడేజా 89 పరుగులతో మద్దతుగా నిలిచాడు. భారత్ మొత్తం 587 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్. ఇంగ్లాండ్ నుంచి జేమీ స్మిత్ అజేయంగా 184 పరుగులు, హ్యారీ బ్రూక్ 158 పరుగులు చేశారు. భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 6 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 407 పరుగులు. భారత్ రెండో ఇన్నింగ్స్లో గిల్ మరోసారి మెరిసి 161 పరుగులు చేశాడు. జడేజా మరోసారి 69 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్ 6 వికెట్లు కోల్పోయి 427 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ ముందు భారీగా 608 పరుగుల లక్ష్యం ఉంచింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 271 పరుగులకే ఆలౌట్ అయింది. జేమీ స్మిత్ 88 పరుగులు చేసినా మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. ఆకాష్ దీప్ విజృంభణ. భారత యంగ్ పేసర్ ఆకాష్ దీప్ 6 వికెట్లు తీసి ఇంగ్లాండ్ను కట్టడి చేశాడు. టెస్ట్ ఫార్మాట్లో అతనికి ఇది తొలి 6 వికెట్ల ఘనత. భారత్ గెలుపులో అతడి పాత్ర చాలా కీలకంగా ఉంది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ శుభ్మన్ గిల్. 2 ఇన్నింగ్స్లో కలిపి 430 పరుగులు చేసి గిల్ చరిత్ర సృష్టించాడు. భారత జట్టు విజయంలో కీలక ఇన్నింగ్స్లు ఆడినందుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. సిరీస్ స్టేటస్ అప్కమింగ్ మ్యాచ్. 5 టెస్టుల సిరీస్లో ప్రస్తుతం 1-1తో సమమయ్యింది. 3వ టెస్ట్ మ్యాచ్